హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న వీడియోలో నేను పఫ్ హ్యాండ్స్ చూపించాను కదండి, అది కటింగ్ స్టిచ్చింగ్ ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఇదైతే 8 ఇంచులు ఉన్న హ్యాండ్ అండి. 8 ఇంచులు ఉంది కాబట్టి 4 ఇంచుల పఫ్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇలా నార్మల్ హ్యాండ్స్ లాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ కోసం అయితే మనం లైనింగ్ పీస్ మీద మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది 8 ఇంచులు ఉంది కాబట్టి 4 ఇంచులు నేను పఫ్ తీస్తున్నాను. అలాగే మనం మిడిల్లో కాటు పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులు అనేది వెడల్పు, అలాగే 4 ఇంచులు అనేది పొడవు తీసుకొని స్క్వేర్ బాక్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ హ్యాండ్ అయితే మీరు తక్కువ పొడవు కూడా తీసుకోవచ్చు. ఆ పఫ్ అనేది మనకు ఎంత కావాలనేది ఆప్షనల్ అండి. ఇలాగా మనం స్క్వేర్ బాక్స్లో రౌండ్ అనేది గీసుకున్న తర్వాత కర్వ్ షేప్ తీసుకొని కట్ చేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి లోడింగ్ చేయొచ్చు, లేదంటే లోపల వైపు పెట్టుకొని పైపింగ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టమేనండి. నేనైతే ఇప్పుడు లోడింగ్ చేస్తున్నాను, అందుకని పై వైపే పెట్టి నేను తిప్పేస్తున్నాను అనమాట ముక్కని. ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టి రివర్స్ తిప్పేసి నేను టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తుందండి. అవుట్ఫిట్ వచ్చేసి చూడండి, ఈ పఫ్ కోసం అనేది నేను ఫ్యాన్సీ క్లాత్ తీసుకుంటున్నాను. ఇది ఈ పొడవు వెడల్పుని బట్టి కూడా ఉంటుంది. ఈ పఫ్ మనకు ఎంత కావాలి అనేది మనకి పైన మిగిలిన ఫ్యాబ్రిక్ని బట్టి మనం తీసుకోవాలి. ఇదైతే నేను 17 తీసుకుంటున్నాను వెడల్పు. అలాగే పొడవు వచ్చేసి మనం ఇది ఎంత హైట్ ఉందో చూసుకొని ఒకసారి, అలాగే పైన మనకి షేప్ అనేది వస్తుంది కదా, యాజ్ డీజ్గా తీసుకోకూడదు. షేప్ కోసం అనేది ఒక 2 ఇంచెస్ పైన వదిలేసి చూడండి, ఇలా షేప్ వస్తుంది కదా, షేప్ కోసం అనేది 2 ఇంచెస్ వదిలేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వదిలేసుకున్న తర్వాత మనం అక్కడ నుంచి మార్కింగ్ అయితే చేసుకొని, అలాగే కింద వైపు కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి కరెక్ట్ ప్లేస్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు ఖర్చు ఎంత కావాలో చూసుకొని ఇంకో మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి. అలాగ పీస్ కట్ చేసుకొని మనం 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా ఒకేసారి చూసేసుకొని ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఫ్యాన్సీ క్లాత్. మనకి హాఫ్ పట్ అయితే ఆ ప్రిల్స్ అనేది అట్లా సాఫ్ట్గా కనిపిస్తాయి, కానీ తను కొంచెం ఉబ్బెత్తుగా బుగ్గలాగా రావాలని అడిగారని నేను ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే వాడుతున్నాను, కరెక్ట్గా శారీకి మ్యాచ్ అయిందని. చూడండి, ఇలా మిడిల్లో ఒక కాట్ అనేది పెట్టుకొని మనం ఇలాగా చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఇచ్చేసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ని 2 చేతులు కలిపి ఒకేసారి నేను కట్ చేశాను. చూడండి, 2 పీసులు 2 చేతులకు వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు కూడా మనం రివర్స్లో పెట్టొద్దండి. సేమ్ యాజ్ టీజ్గా ఎటువైపు అయితే మనం ప్రిల్స్ ఇచ్చామో రెండో వైపు కూడా అటువైపే మనం ఆ డైరెక్షన్లోనే మనం ప్రిల్స్ అనేది ఇచ్చుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రిల్స్ అనేది ఇచ్చేసి తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం లైనింగ్ అంతా అంటించేసేయాలి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మధ్యలో మళ్ళీ మీకు అర్థం కాదండి ఎక్కడ కట్ చేసాము ఎట్లా చేసామనేది. చూడండి, ఇలాగా మనం లైనింగ్ పీస్ అనేది దీనికి ఈ పఫ్ కోసం అనేది లైనింగ్ యాడ్ చేస్తేనే మనకి సమ్మర్లో కానీ లేదంటే కొంతమంది రఫ్గా ఉన్న క్లాత్ గుచ్చుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలాగ సాఫ్ట్గా కనిపించాలంటే మనం ఇలా లైనింగ్ వేసుకుంటే సరిపోతుందండి. కింద వైపు చూడండి, నేను ఎక్కడైతే లోడింగ్ చేశానో అది మన కింద వైపు పెట్టాను. పైన ఎలాగూ మనం ఒక స్టిచ్ వేసి కట్ చేసి ఓవర్లాక్ చేస్తాం కాబట్టి హెచ్చు తగ్గులు ఉన్నది పై వైపు పెట్టేశాను. నేను లోడింగ్ చేసి తిప్పేసింది మనకి ఇక్కడ పఫ్ దగ్గర కింద వైపు వచ్చేలాగా నేను క్లాత్ అనేది అరేంజ్ చేసుకొని పఫ్ అనేది పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు మనం పఫ్ కోసం అనేది కొంచెం కూడా అక్కడ బుట్ట హ్యాండ్స్ యాంగిల్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ కాబట్టి. చూడండి, పఫ్ అనేది ఎలా లేచిందో. అదే మనకు హాఫ్ పట్ అయితే ప్రిల్స్ ఎలా ఇచ్చామో మనం అలానే ఉంటుంది. కొంతమంది అలా ఇష్టపడతారు, కానీ ఈవిడ నాకు ఎస్పెషల్లీ చెప్పారు ఇలాగా కొంచెం బుగ్గలాగా రావాలని, అందుకని నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా మ్యాచింగ్ ఉందని. అయితే పైపింగ్ కోసం అదే ఫ్యాబ్రిక్ వాడితే గుచ్చుకుంటుందని నేను మొన్న వీడియోలో చూపించినట్టు సిల్క్ ఫ్యాబ్రికే వాడుతున్నానండి. సిల్క్ లైనింగ్ ఉంటుంది కదా. మళ్ళీ పైపింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నానో వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ మీద ఆ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి పైపింగ్ అనేది చేసుకుంటే నీట్గా వస్తుందండి. తర్వాత మిగిలిన క్లాత్ని 2 మడతలు ఫోల్డింగ్ వేసేసి మనం రెండో స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్ అయితే. ఇదే అండి పఫ్ హ్యాండ్ డిజైన్. అలాగే చూడండి, మీకు మన హ్యాండ్కి ఎక్కించుకున్న తర్వాత ఎలా ఉంటుందో షేప్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా మనకి ఫ్యాన్సీ క్లాత్తో బాగుంటుందండి. అయితే లో చంక అనేది అప్పుడే తీసుకోవద్దు. 2 చేతులు రెడీ చేసిన తర్వాత యాంగిల్ అనేది చూసి మిడిల్లో ఒక కాట్ అనేది పెట్టుకొని 2 చేతులు కూడా ఒకేసారి తీయాలి అంటే 2 ఎదురు బెదురు ఆపోజిట్గా పెట్టుకొని మనం ఒకేసారి లో చంక అనేది తీసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అదే మీకు ఈ ఫ్యాబ్రిక్ నీట్గా కనిపించట్లేదని మీకు డౌట్ రావచ్చు, కానీ హాఫ్ పట్ క్లాత్ అలా వస్తే తను నచ్చదన్నారని నేను ఇలాగా
ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ వాడాను. కానీ ఇప్పుడు మీకు హాఫ్ పట్టు మీద కూడా నేను ప్రిల్స్ ఇచ్చి చూపిస్తాను చూడండి. ఇదైతే పప్పు సాఫ్ట్గా వస్తుంది అనమాట. మన నార్మల్ హ్యాండ్ ఎలా ఉందో అలానే ఉంటుంది, కానీ ఆ ప్రిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి హాఫ్ పట్టు పీస్ పెట్టుకుంటే. కానీ అలా బుగ్గలో రావాలంటే మాత్రం మనం ఇలాంటి ఫ్యాన్సీ క్లాత్లు అనేవి వాడుకోవచ్చండి. నేనైతే సేమ్ శారీ కలర్ మ్యాచింగ్ ఉందని నేను ఆ పీస్ అయితే వాడాను. మీకు ఇక్కడ హాఫ్ పట్టు పీస్ మీద కూడా నేను అలాగే ఫ్రిల్స్ ఇచ్చి చూపిస్తున్నాను చూడండి. సేమ్ డైరెక్షన్లో రెండో వైపు కూడా మనం ఫ్రిల్స్ ఇచ్చుకుంటే ఈ పఫ్ హ్యాండ్స్కి కావాల్సిన పీస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వస్తున్నాయో, మనం ఎలా పెట్టామో అలానే ఉంటాయి అన్నమాట. హాఫ్ పట్టు అయితే మెత్తటి ఫ్యాబ్రిక్ కాబట్టి. అయితే తను అలాగా సాఫ్ట్గా ఫ్రిల్స్ అనేది వద్దు, కాస్త పఫ్ అనేది లేచినట్టు ఉండాలి అని అడిగారనే మాత్రమే నేను ఆ ఫ్యాబ్రిక్ వాడాను. కాకపోతే మీకు ఆ ఫ్యాబ్రిక్లో నేను ఇచ్చిన ఫ్రిల్స్ అనేవి నీట్గా కనిపించలేదని మీరు అడుగుతారని నేను కేవలం ఇది ఒకసారి రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, అలాగా పఫ్ లాగా లేవాలని కొంతమంది ఇష్టపడతారు. సో నేను ఆవిడ కోసం మాత్రమే నేను ఆ ఫ్యాబ్రిక్ వాడాను. జనరల్గా అయితే ఒకవేళ నీట్గా ఇలాగే కావాలి అంటే నేను ఇలానే ఇస్తాను చూడండి. ఇలా పఫ్ అనేది మనం హ్యాండ్, నేను ఇప్పుడే షేప్ అయితే గీసాను, అక్కడ హ్యాండ్ పెట్టుకొని మనం అతికేసేసుకుంటే ఆ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. కానీ ఈవిడ బుగ్గ హ్యాండ్ కావాలన్నారు అని కాబట్టే నేను ఈ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశాను చూడండి. ఒకసారి హ్యాండ్కి పెట్టుకొని చూస్తే ఎలా ఉందో ఫైనల్గా అవుట్ఫిట్ అయితే ఇలా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా లేచిందో పఫ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.